ఇటీవల వైద్య రంగానికి సంబంధించిన పలువురు నిపుణులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు సమావేశమై ప్రైవేటు వైద్యశాలల్లో వసూలు చేసే ఫీజును స్థిరీకరించాలని, ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయకుండా కొన్ని నియమాలను రూపొందించాలని, హాస్పిటళ్ళు ఏవైనా ఈ ఫీజులు ఒకేలా ఉండేలా చూడాలని, అంటే సమాన స్థాయిలో ఉండేలా చూసుకునేందుకు వీలుగా ప్రభుత్వం నియమ నిబంధనలను రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఈరోజు ఒక స్టంట్ వేయడానికి ఒక్కొక్క ఆసుపత్రి ఒక్కొక్క రీతిన ఫీజు వసూలు చేస్తుంది. పోనీ ఆ ఆసుపత్రి అందిస్తున్న సేవలు, ఆ సేవల యొక్క స్థాయి, అంటే ఆ పేషెంటు రూమ్లో అందించే సేవలు కానీ, ఆ పేషెంట్ రూమ్లో ఉండే సౌకర్యాలు కానీ, అంటే దీంట్లో జనరల్ వార్డ్ కావచ్చు, సింగిల్ రూమ్ కావచ్చు, ఏసీ రూము, డీలక్స్ రూము, ఇంటర్నేషనల్ రూము, ఇట్లా రకరకాల స్థాయిల్లో పేషెంట్ రూములు ఉంటాయి. ఆ స్థాయిల్ని బట్టి ఆయా హాస్పిటల్స్ ఫీజులను వసూలు చేస్తూ ఉంటాయి. అలానే ఆ హాస్పిటల్కు ఉన్న పేరు ప్రఖ్యాతులు, బ్రాండ్ వాల్యూని బట్టి కూడా ఆ హాస్పిటల్స్ ఈరోజు తమ ఫీజులను నిర్ణయించి వసూలు చేసుకుంటున్నాయి. అయితే ఈ నిపుణులందరూ చెప్తున్నది ఏమిటంటే, ఈ స్థాయిలను నిర్ధారించి, అంటే జనరల్ వార్డు, సింగిల్ రూము, షేరింగ్ రూము, వీటన్నిటిని నిర్ధారించి ఒకే రకమైన వైద్య సేవలకు ఆయా స్థాయిలను బట్టి ఒకే రకమైన ఫీజును అన్ని హాస్పిటల్స్ వసూలు చేసేలా ప్రభుత్వం నియమ నిబంధనలను రూపొందించాలనేది వీరి డిమాండ్. దీనివల్ల ఆరోగ్య రంగంలో అనైతిక పోటీ, అనైతికంగా ఈ ఫీజుల నిర్ధారణ చేసే అంశం సరిచేయబడుతుందని, దాంతో దోపిడీకి కొంత తెరపడుతుందని, దాన్ని తగ్గించడానికి వీలవుతుందనేది నిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే అపోలో, యశోద, కిమ్స్, రెయిన్బో లాంటి పెద్ద స్థాయి హాస్పిటల్స్ ఒకే సేవకు ఒకే రకమైన ఫీజును వసూలు చేయట్లేదు. అంటే వాళ్ళు అందించే స్థాయిని బట్టి కూడా మనం పరిశీలిస్తే, రెండు, ఆ ఫీజులలో కూడా కొంత సంక్లిష్టత, ఒక సరైన మోడల్, అంటే ఒక సరైన క్రమ పద్ధతిని, ఒక విధానాన్ని ఈ హాస్పిటల్స్ అన్నీ అమలు చేయాలి. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు, వాళ్లకు అనుకూలంగా వాళ్ళు విధి విధానాలను రూపొందించుకుంటున్నారు, ఆ బిల్లింగ్ను చేయడం జరుగుతుంది. దీనివల్ల కూడా ఒకే వైద్య చికిత్సకు పలు సందర్భాలలో ఒకే హాస్పిటల్లో పలు రకములుగా బిల్లులు వస్తున్నాయి అనేది రోగుల ఫిర్యాదు. అంటే ఒకే రోగానికి అందిస్తున్న ఒకే రకమైన చికిత్సలో పలు రోగులు వెళ్ళినప్పుడు చికిత్స కోసం ఆయా రోగులకు అయ్యే ఖర్చులో చాలా వేరియేషన్ ఉంటుందనేది రోగుల యొక్క ఆవేదన. కొందరికి 2 లక్షల్లో అవ్వచ్చు, కొందరికి 4 లక్షల్లో అవుతుంది, కొందరికి 5 లక్షల్లో అవుతుంది. దీనికి వైద్య రంగం చెప్పే సమాధానం ఏమిటంటే, ఒక్కొక్క పేషెంట్కు సంబంధించి చికిత్స అందించే క్రమంలో వచ్చే సమస్యల కారణంగా ఈ వేరియేషన్ ఉంటుందని, అన్నింటినీ స్టాండర్డ్ చేయడం, అంటే ఒక హ్యూమన్ బీయింగ్కు ఇంకో హ్యూమన్ బీయింగ్కు మధ్య ఉన్న వేరియేషన్ను పట్టించుకోకుండా స్టాండర్డ్ చేయడం కుదరదని హాస్పిటల్స్ చెబుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇందులో కనీస నియమ నిబంధనలు కూడా ఎక్కడా ప్రభుత్వం వైపు నుంచి లేని వేళ హాస్పిటల్స్
ఇష్టానుసారం తమ ఫీజులను నిర్ధారణ చేయడము, ఒకే రోగానికి ఒకే రకమైన చికిత్స అందించినప్పటికీ రకరకములైన ఫీజులను వసూలు చేయడం జరుగుతోందనేది అందరికీ తెలిసిన సత్యమే. ఇది కేవలం వైద్య సేవలు అందించడంలోనూ చికిత్స అందించే విషయంలోనూ జరగడం లేదు. డయాగ్నోస్టిక్స్కి సంబంధించి వచ్చేసరికి కొన్ని హాస్పిటల్స్లో ఒక ఇన్వెస్టిగేషన్కు 3,000 తీసుకుంటే కొన్ని హాస్పిటల్స్లో 10,000 వసూలు చేస్తున్నారు. యంత్రమేమో ఒకటే, అది ఇచ్చే రిపోర్టు ఒకటే, అది ఆ రిపోర్టును విశ్లేషించే వ్యక్తి ఒకే రకమైన వైద్య రంగ నిపుణుడు. అంటే సపోజ్ ఎక్స్రే తీస్తే డిజిటల్ ఎక్స్రే యంత్రం ఏ హాస్పిటల్లో ఉన్నా ఒకటే డిజిటల్ ఎక్స్రే యంత్రం ఉంటుంది. ఆ యంత్రాన్ని నుండి రోగికి తీసే డిజిటల్ ఎక్స్రే ఫిల్ము ముడిసరుకు ఒకటే ఉంటుంది. ఆ ఎక్స్రేను విశ్లేషించి ఇచ్చే వైద్య నిపుణుడు రేడియాలజిస్టే. కానీ అదే ఎక్స్రే అందించే మొత్తం హాస్పిటల్ని బట్టి మారిపోతుంది. ఇంకా ఆధునిక డయాగ్నోస్టిక్ పరీక్షలకు వెళ్ళే కొంది, అంటే సిటీ స్కాన్ కానీ పెట్ సిటీ స్కాన్ కానీ ఇంకాస్త పైకి వెళ్ళే కొంది ఈ ధరలు కొన్ని చోట్ల 3,000, 3,500 ఉంటే కొన్ని చోట్ల 14,000-15,000 కూడా వసూలు చేయబడుతున్నాయి. అంటే కేవలం చికిత్స అందించే విషయాలపై ఉన్న ధరలే కాకుండా ఈ డయాగ్నోస్టిక్ పరీక్షల్లో కూడా సరైన విధానంతో ఈ ధరల యొక్క అమలు జరగడం లేదనేది వైద్యరంగ నిపుణుల ఆరోపణ. ఇప్పుడు పెట్ సిటీ అనే మిషను ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఒకే 1-2 మ్యానుఫ్యాక్చర్స్ సంబంధించివే ఉంటాయి. ఆ తీసే స్కానింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా తలకు స్కాన్ చేయాలంటే తల మాత్రమే చేస్తారు. అది ఏ హాస్పిటల్లో అయినా అదే తలకు ఒకే రకమైన స్కానింగ్ చేసే విధానం ఉంటుంది. దాన్ని విశ్లేషించే నిపుణుడు రేడియాలజిస్టే ఉంటారు. రేడియాలజిస్ట్ కొంత సీనియర్ కావచ్చు, జూనియర్ కావచ్చు. సీనియారిటీని బట్టి కొంత ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు ఆయన వసూలు చేసే ఫీజు. కానీ మిగతా అన్ని అంశాలు ఒకటే అయినప్పుడు ఎందుకు ఇంత భారీ మాత్రంలో తేడా వస్తోంది అనేది రోగుల ఊహకు అందని ప్రశ్న. ఇలా ఈ వైద్య రంగానికి సంబంధించిన పలు అంశాలలో ఈ ధరల యొక్క నియంత్రణ, ధరల యొక్క స్థిరీకరణ చేయడానికి ఒక రెగ్యులేటరీ అథారిటీ ఇంతవరకు లేకపోవడం ఆలోచించదగ్గ విషయం. ఈరోజు ఇన్సూరెన్స్ రంగానికి రెగ్యులేటరీ ఉంది, బ్యాంకింగ్ రంగానికి రెగ్యులేటరీ ఉంది. ఎంత ఇంట్రెస్ట్ వసూలు చేయాలనో బ్యాంకులను అవి నియంత్రిస్తూ ఉంటాయి. విద్యారంగానికి సంబంధించి ఇప్పుడు కాలేజీల్లో ఎంత ఫీజు వసూలు చేయాలనో రెగ్యులేటర్లు ఉన్నారు. ఇలా ప్రతి రంగానికి ఒక రెగ్యులేటరీ ఉన్న వేళ వైద్య రంగానికి ఇటువంటి రెగ్యులేటరీ వ్యవస్థ ఎందుకు ఉండకూడదు అనేది ఈరోజు వైద్య రంగ నిపుణులు, ఈ రంగంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు వేస్తున్న ప్రశ్న. కోవిడ్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఒక చికిత్స అందించడానికి వేల నుంచి లక్షల వరకు వసూలు చేశారని, ఒక ఇంజెక్షన్ ఇవ్వడానికి వేల నుంచి లక్షల వరకు వసూలు చేశారన్నది బహిరంగంగా చూసాం. కోవిడ్ తర్వాత అయినా ఇలాంటి దోపిడీ జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. అది ఇంతవరకు జరగకపోవడం కొంత శోచనీయం. ఇప్పటికైనా కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే ఆరోగ్యం అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కలిసి ఈ వైద్య రంగానికి సంబంధించి ముఖ్యంగా ధరలు, చికిత్సలు, వీటి యొక్క ప్రామాణీకరణ, వాటి యొక్క స్థిరీకరణకు సంబంధించిన అంశాల్లో విధి విధానాలను రూపొందించడానికి ఒక రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుంది.